అవసరం లేదండి. చెప్పాలి, నువ్వు ఫేమస్ అయిపోతావు. ముందునే తీయబడి తమ్ముడు ఇడ్లీలు కూడా చెప్తున్నా. ఇది దోశ, ఉత్తప్ప, ఓకే బోండా. నెక్స్ట్ ఓకే వేసేయాలా? అట్టప్ప మసమ్మాని సో గాయస్, అన్న పేరు అయితే మేమైతే సైకిల్ టిఫిన్ అని పెట్టుకుంటుండే పేరు. ఎందుకంటే మేము 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో సైకిల్ మీద వచ్చి టిఫిన్ అయితే ఇస్తుండే అనమాట. లైన్లు కడుతుండే మేము అప్పట్లోనే ఈ టిఫిన్ కోసం. సో ఇప్పుడైతే టీవీఎస్ ఎక్సెల్ తీసుకుని కాబట్టి కొంచెం అప్డేట్ అయితే అయిపోయాను అనమాట అన్న. సో నాకు వీడియో తీద్దామంటే కొంచెం కట్ చేసి తీస్తున్నాను అనమాట. ఎందుకంటే రష్ చాలామంది జనాలు వచ్చేస్తున్నారు ఇక్కడ, సో తీయలేకపోతున్నా. సో ఏమైనా వీడియోలో ఇబ్బంది ఏదైనా ఉన్నట్టయితే క్షమించండి ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్. అన్న మీ పేరైతే మాకు తెలుసు, బట్ మా సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్తారా? నా పేరు వీరబాబు అండి. వీరబాబు, ఓకే. అన్న మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ చెప్తాను? ఇడ్లీ ఉంటుందండి, దోశ ఉంటుందండి, బోండా ఉంటుందండి. ఓకే, ఇది ఎంత ఉంటుంది అన్న? ప్లేట్ ఎంత మీ దగ్గర? ప్లేట్ వచ్చి 20 రూపీస్. ఏది తీసుకున్నా కానీ 20. ఏది తీసుకున్నా 20 రూపీసా? ఓకే, లొకేషన్ చెప్తారా? ఇది తినడానికి ఎక్కడ రావాలి? ఇది మన మూలాలి ఖమ్మం దాటాక కొంచెం రైట్కి వచ్చి అంబేద్కర్ బొమ్మ ఉంటుందండి, ఆ బొమ్మ దగ్గర రావాలి. ఓకే, అంబేద్కర్ బొమ్మ దగ్గర పెడతారు. సో గాయస్, లొకేషన్ అయితే ఇదనమాట. ఖమ్మం నుంచి కొంచెం ముందుకు వచ్చినాక అంబేద్కర్ బొమ్మ అయితే ఉంటుంది ఈసీఎల్ పోయే రూట్కి. సో ఇక్కడనైతే ఈ అన్న పెడతాడనమాట. నా కోసం అయితే ఒక ఉత్తప్ప పెట్టేశాను. ఇది ప్లేటా అన్న? ఈ సింగిల్ వచ్చి సింగిల్ ఎంత అన్న? ఇది 10 రూపీస్ అండి సింగిల్. సింగిల్ 10. ఓకే అన్న. సో గాయస్, 10 రూపీస్కి అయితే సింగిల్, 20కి ప్లేట్ ఇస్తుండు. క్వాలిటీ ఏదో అంత ఉండదు, హైజీనిక్ ఉండదు అని అనుకుంటున్నారేమో. కానీ చిన్నప్పటి నుంచే తింటున్నా, నమ్మి ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి. మళ్ళీ డైలీ వస్తుంది కంపల్సరీ, అంత బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.